ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చి మధ్యాహ్నం 3:30 గంటలు. మేమైతే సింహాచలం వైపు వెళ్తాం. ఎందుకంటే ఈ మంత్ 28న జరగబోయే సింహాచల గిరి ప్రదక్షిణ కోసం. మొత్తానికి నేను సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఇదైతే సెకండ్ టైం. కానీ చాలా అదృష్టవంతనని చెప్పుకుంటా. ఎందుకంటే సెకండ్ టైం కూడా గిరి ప్రదక్షిణ చేయడం అంటే చాలా కష్టము. ఒక్కసారి నువ్వు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసావంటేనే చాలా గ్రేట్. అందులో నువ్వు సెకండ్ టైం చేసావంటే దేవుడిని వెనకాల ఉన్నట్టే. చూడాలి థర్డ్ టైం కూడా నాకు అవకాశం ఇస్తారో లేదు దేవుడు, ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. అలాగే ఎవరైతే ఈ ఇయర్ 28న గిరి ప్రదక్షిణ చేశారో వాళ్ళందరైతే కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి. హే గైస్, మేమైతే డైరెక్ట్ గోపాలపట్నం వరకు బైక్స్ వేసుకుని అయితే వెళ్ళిపోయాం. కానీ వెన్ కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది బ్రో. ఎన్ఈడి జంక్షన్ నుంచి గోపాలపట్నం వరకు నడిచి వెళ్ళిపోవడం సుఖం బ్రో. కాకపోతే మళ్ళీ గోపాలపట్నం నుంచి 32 కిలోమీటర్లు నడాలి కదా. సో ఇదంతా నడిస్తే మనకు అప్పటికి తీరిపోద్ది. సో బైక్స్ మీద వెళ్ళిపోవడం బెటర్. కాకపోతే మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఈడి జంక్షన్ నుంచి నడుచుకుని వెళ్తున్నారు. వాళ్ళ కోపిక దేవుడే ఎత్తాడు. బ్రో మామూలు కష్టం లేదు బ్రో. బ్రో అసలు ఖాళీ లేదు బ్రో. స్టార్టింగ్ లోనే బండి మీద కన్నా నడిచడం సుఖం. సరే అని చెప్పి ఇక్కడ నుంచి నడిచామనుకో అక్కడ మనకి ఎక్కువ అయిపోతుంది. అదే బాధ. సంవత్సర సర్వీసులు బాగా చేస్తున్నానియా. బస్సులు చూడరా ఎలా లైన్ లో ఉన్నాయి, ట్రైన్ డబ్బాలాగా. ఆ చివరి దాకా ఉన్నాయి చూడు. ఇంకా ఉన్నాయి చివరికి మనకు కనబడాల. ఈరోజు ఫ్రీ బస్సులు, అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్సే. జనం ధన్యమైపోయింది. చాలా రోజులు ఫ్రీ బస్ ఎక్కుదాం అనుకున్నా కానీ నాకు అదృష్టం లేదు. ట్రాఫిక్ లో వెయిట్ చేసి మా ఓపిక అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన టైంకి 2 hours డిలే కూడా అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక బైక్స్ అయితే డివైడర్ దాటిచ్చేసాం. అమ్మయ్య బతికం అనుకున్నాం. బైక్స్ తీసుకెళ్లి ఎక్కడ ప్లేస్ బాగుందో అక్కడ కంఫర్టబుల్ ప్లేస్ లో పార్క్ అయితే చేసాం. నేను హీరోలాగా ఉన్నాను, మీ అందరికంటే నువ్వే హీరోలా ఉన్నావు. కరెక్ట్ గా ఇప్పుడైతే మేము గోపాలపట్నం ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి సరిగ్గా ఒక 4 kilometers టెంపుల్ వస్తుంది. అక్కడే తొలిపవంచం రథం కూడా అక్కడ నుంచి బయలుదేరుతుంది. మనం కూడా కొబ్బరికి అక్కడే కొట్టి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనం తొలిపవంచం దగ్గర నడుస్తున్నాం కదా, ఈ 4 kilometers ఇది కౌంటబుల్ కాదు. ఎందుకంటే మేము కొబ్బరికి అక్కడ కొడుతున్నాం కాబట్టి. కొబ్బరికాయ అయినా సరే 50 రూపాయలు. 50 రూపాయలు మాత్రమే కొబ్బరికాయ. ఎక్కువ డబ్బులు చెల్లించవలదు. లాస్ట్ టైం చూసాక కొబ్బరికాయ వ్యాపారం పెట్టుకుని బాగుందని అనిపించింది. ఒక్కరోజుని సెలవు పెట్టేసుకుని బ్రో సెకండ్ టైం బ్రో మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అనమాట. నేను మాత్రం ఫస్ట్ టైమే బ్రో. నువ్వు ఫస్ట్ టైం వెళ్ళా అన్న, నీకు ఎలా ఉందో చూపిస్తాను నేను ఇప్పుడు. సెకండ్ టైం నేనైతే గిరి ప్రదక్షిణ వచ్చాను. ఇక ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ చేస్తాడు. వీడియో అందులో ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్తాడు అనమాట. స్టార్టింగ్ ట్రాఫిక్ లో అంటే ఇప్పుడు అదే లాస్ట్ టైం ఇంత ఇబ్బంది పడలేదు. ఈసారి మాత్రం ట్రాఫిక్ లో బాగా ఇబ్బంది పడ్డా. చూడాలి ఇప్పుడు ప్రదక్షిణ ఎలా చేస్తాము. ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్ లో పడతా ఉన్నా ఈ కింద నుంచి గుచ్చుకుంటాయి అని ఎక్కడ 50 రూపాయలు. నేనే అందంగా పడతాను, నాకు కొంచెం జలసిగా ఉంది. తెన్నేటి బీచ్ నుంచి అక్కడ దిగి ఎంవీపీలోకి దిగుతాం. తెన్నేటి పార్క్ నుంచి ఎంవీపీ రోడ్లోకి వెళ్తాం. ఎంవీపీ రోడ్ నుంచి అలాగా మళ్ళీ మెడికవర్ నుంచి అడవరం కాదు కంచరపాలెం, ఎన్ఆర్బిట్ మాల్ కంచరపాలెం అలాగా అలా దీనికి ఎన్ఐడి కూడా వేస్తాం. మెల్లిగా పేపీల్ దీని నుంచి హోటల్ దగ్గర నుంచి సరిగ్గా 6 గంటలకు వెళ్తున్నాం కొబ్బరికాయ కొట్టడానికి. స్టార్ట్ ద జర్నీ అయిందిగా విత్ 35 km. ఇలా తిరిగి అడే ఉన్నాడు. అందరిలో నువ్వే అందంగా
లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. తొలిపావన్ దగ్గర కొబ్బరిగా కొట్టే ప్లేస్ దగ్గర ఇంత రష్ అయితే నేను లాస్ట్ టైం చూడలేదు. దీనికి కారణం అయితే సోషల్ మీడియానే. తెలియని వాళ్ళకి కూడా అందరికీ గిరి ప్రదర్శన యొక్క విశిష్టత తెలుస్తుంది. సో అందరూ కదిలి వస్తున్నారు. ఇంకా తొలిపావన్ దగ్గర అయితే కొబ్బరికాయ సముద్రమే. నేను ఎప్పుడు ఇన్ని కొబ్బరి చెప్పులు ఒకే చోట చూడలేదు. ధనలక్ష్మి ఎక్కడున్నా సబ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. నా ఫ్రెండ్స్ బిందు ధనలక్ష్మి దగ్గరికి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడే అయింది బ్రో కొబ్బరిగా కొట్టుకోవడం. మాది ఒక పెచ్చి తెచ్చుకున్నాం దారిలో ఆగలేదు తినడానికి. స్నాక్స్ కొబ్బరి స్నాక్స్. సరిగ్గా మొదలెడదామా? ముసలి వేగంగా వెళ్ళిపోతాను. మనమేమో మెల్లగా ముసలి నడుస్తాం. ముసలేమో కుర్రాళ్ళ నడుస్తాం. మనమేమో ముసలి నడుస్తాం. தென்கிழக்கு தேன் சிட்டு செம்பருத்தி பூ முட்டு செல்லம் கொஞ்சதே. 6 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇప్పుడు 6 వచ్చిందిగా. 6 కిలోమీటర్స్ వచ్చాం. చూడు బ్యాటరీ పవర్ 25% తగ్గింది. సింహాచల గిరి ప్రదక్షిణ మాత్రం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అన్ని గిరి ప్రదక్షిణలో అయితే సింహాచల గిరి ప్రదక్షిణ ఉండదు. అన్నిటికన్నా చాలా కష్టమైనది ఈ సింహాచల గిరి ప్రదక్షిణ. అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే చాలా ఈజీగా తిరిగేస్తారు. ఎందుకంటే 16 కిలోమీటర్స్ మాత్రమే. బట్ ఇది 32 కిలోమీటర్స్. నాట్ సో ఈజీ. అంత క్రౌడ్ లో ఆ మూమెంట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అయ్యప్పో స్వామియే మణికంఠాయన నామముతో పెంచిరి బాలురి ముడిపెముగా స్వామి మహిమతో రాజునకో కలిగెను సుతుడో మరియపడో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే మాటలు వచ్చెను మహిమలతో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఏంది నడితే ఇది నీకు అక్కడ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. ఏంటి చాపేసు అయిపోయిందా? 10.5 కిలోమీటర్లు అయింది. పావు తక్కువ 9కి 10 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. సుమారుగా 32 కిలోమీటర్లు 34 కిలోమీటర్లు అంటున్నారు. 10 కిలోమీటర్లు అయింది కాబట్టి ఇంకొక 24 కిలోమీటర్లు తిరగాలి మనం. 2.5 గంటల నుంచి నడుస్తాను. 2.5 గంటల 10 కిలోమీటర్లు చాలా స్పీడ్ నడుస్తాం అన్న. మనం ఎప్పటి నుంచి అన్నా 5:30 నుంచి 5:30 అక్కడ ఎన్ని గంటలుగా 2.5 గంటల నుంచి ఆచుదే టైం ఎంత? ఆచుదే 5 గంటల నుంచి పావు తక్కువ 9 గంటలకు ఆగలేదు మనం. అక్కడ కంటిన్యూ నడిచాం. మరి అలాగే పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ ద బిగ్గెస్ట్ స్పిరిచువల్ వాక్ ఇది. ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది భక్తులు అందరూ వచ్చి ఒకే చోట కలిసికట్టుగా ఈ ప్రదక్షిణ కలిసి చేస్తారు. అండ్ ఈ ప్రదక్షిణకు ఒక కుక్క కూడా వచ్చింది వాళ్ళ యజమానితో కలిసి. పాపం దానికి కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకుంటా ఎత్తుకొని చేతిలో పడుకోబెట్టుకున్నాడు. చూడండి శుభ్రంగా పడుకున్నది. సో ఇక మొత్తానికి సరిగ్గా 10 గంటలకు మేమైతే హనుమంత్ వాక్ రీచ్ అయ్యాం. ఇది కూడా ఒక జంక్షన్. క్రౌడ్ అంతా ఇక్కడ ఎక్కువగా గ్యాదర్ అవుతారు.
ఆల్మోస్ట్ మా బ్యాచ్ వాళ్ళందరికీ సర్వీస్ అయిపోయింది. కాల్ నొప్పులు మాత్రం మాకు బీభత్సంగా వచ్చేస్తున్నాయి. బట్ ఎలాగన్నా చీకటి పడేంతలో కూడా మా ప్రదక్షిణ అయితే పూర్తి అయిపోవాలనే టార్గెట్ పెట్టుకున్నాం. ఇంతమంది భక్తులతో కలిసి ఆ భక్తి గీతాలు పాడుతూ మనం కదులుతూ ఉంటే ఆ పెయిన్ తెలియకుండా డిస్టెన్స్ ఈజీగా కవర్ అయిపోతుంది మామ. ఇక సెకండ్ బ్రేక్ తీసుకునే టైం ఆసనమైంది. ఇంకా నొప్పులు వచ్చేస్తుంది అనమాట. కాసేపు కూర్చుందామని చెప్పి కూర్చున్నాం. ఇక మా ఎల్ఐఎన్ఏ సర్వీస్ అయితే అయిపోయింది. ఇక్కడ వరకు మేము ఏ ఫుడ్ తీసుకోలేదు. లుంబిని పార్క్ రీచ్ అయిన తర్వాత ఉప్మా అయితే తిన్నాం. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వారు చేయాల్సిందే. లాస్ట్ టైము చేసాము, ఇప్పుడు చేసాము, అలాగే మాకు దొరికింది, అలాగే తిన్నాం కూడా. దేనికేం దేవుడు పొమ్మన్నాడు. మరి అదే కదా, మనకి మన కష్టం తెచ్చుకొని ఈ గోపిక లేదు అనుకుని ఇచ్చాడు బ్రో. అతి కష్టం మీద దొరికింది బ్రో ఉప్మా. పెద్ద యుద్ధం చేస్తాను కానీ ఉప్మా దొరకలేదు. ఈ గిరి ప్రదక్షిణలో ఉప్మా దొరికిందంటే దేవుడు అనుగ్రహం ఉన్నట్టే మనకి. అరుణాచలంది ఇక్కడ చాలా ఎక్కువ పెట్టారు. వెళ్ళన్నా నడిచేస్తావా? నడిచేస్తావా? ఓకే. అదంతా ఇప్పుడే పాపం చాలా కష్టపడి నడిచాడు. ఎన్ఈడి జంక్షన్కి ఇంకా వెళ్ళలేదు కానీ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఇది. ఎవరికి ఎక్కడ నొప్పులు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. బట్ నొప్పులు మాత్రం బీభత్సంగా అవుతాయి. ఫస్ట్ ఉన్న ఉత్సాహం అంతా ఇక్కడ ఉసుకాకే అయిపోయింది. మొత్తానికి ఎలా అయితేనో ఎన్ఈడి జంక్షన్ అయితే చేరుకున్నాం. ఎవరైనా సరే ఎన్ఈడి జంక్షన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెస్ట్ తీసుకుని బయలుదేరుతారు. ఇంకా మా గ్యాంగ్ మొత్తం బ్యాటరీ డౌన్ అనమాట. సో అందరూ ఒక న్యాప్ వేసేసారు ఫుల్ గా. ఒక 1 అవర్ వరకు ఎన్ఈడి నుంచి అయితే కదలనే లేదు మేము. ఇక 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుదాం అనేసరికి మా కాళ్ళు అస్సలంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు.